హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే అయితే మనం టొమాటో రైస్ అయితే చేద్దాం. దానికి మీడియం సైజులోనే 3 ఎర్రగడ్డలని బాగా సన్నగా తరిగి పెట్టుకోండి. దాన్ని తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అండ్ కొంచెం పుదీనా అండ్ 3 టొమాటోని కూడా బాగా మిక్సీలో వేసి అయితే పెట్టుకోండి. టొమాటో రైస్కి కావాల్సిన స్పైసెస్ కూడా మీరు కూడా తీసుకోండి. జీడిపప్పు అయితే ఆప్షనల్ అండి, నాకు ఇష్టం కాబట్టి వేసుకుంటున్నాను, మీకు కావాలంటే వేసుకోండి. ఇప్పుడు టొమాటో రైస్ చేసే డబ్రాలో అయితే నేను ఒక 100 ml ఆయిల్ అయితే వాడాను అనమాట. దీంట్లో మనం పక్కన తీసి పెట్టుకున్న బిర్యానీ సామాన్లు మొత్తం దీంట్లో వేసి ఇప్పుడు వేయించాలన్నమాట. కొంచెం ఏగినాక దీంట్లో ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అన్నీ వేసుకోండి. ఆనియన్స్ కొంచెం లైట్ ఎల్లో షేడ్గా వచ్చేంత వరకు వాడితే చాలు, మరి ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. వన్స్ అది వాడినాక నేనైతే దీంట్లో కొంచెం 1/2 టీ స్పూన్ ఆఫ్ మిరప్పొడి వేసుకుంటున్నాను. నేను ఎందుకు ఇప్పుడు యాడ్ చేశానంటే బికాస్ కారం అనేది నూనెలో బాగా కలిసి మనకి రైస్లో కలర్ కూడా వస్తుంది, మనం కూడా కారం అనేది కరెక్ట్గా కూడా ఉంటుంది. అందుకనే నేను ఎప్పుడు నూనెలోనే కారం అనేది వేసేస్తాను అనమాట. దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా ఇప్పుడు వన్స్ అయితే కలపెట్టుకోండి. దాని తర్వాత నేను పుదీనా అనేది కూడా యాడ్ చేస్తున్నాను. పుదీనా బాగా వాడేసిన తర్వాత మనం ఇప్పుడు దీంట్లో రుబ్బి పెట్టుకున్నాం చూసారా టొమాటో పేస్ట్, దాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత చికెన్ 65 మసాలా ఉంటుంది కదా, ఆ మసాలాని ఒక 2 to 3 స్పూన్స్ అయితే మీ టేస్ట్కి సరిపడా అయితే చేర్చుకోండి. అది చేర్చడం వల్ల టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. దాని తర్వాత సరిపడా ఉప్పు అయితే చేర్చుకున్నాను. ఒక 100 ml పెరుగుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ గ్రేవీ చాలా నీళ్ళగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ గ్రేవీని బాగా ఉడకనియండి. బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ గ్రేవీని మనం ఇప్పుడు బాగా ఉడకనియాలి. ఇప్పుడు చూడండి, నీళ్ళంతా కొంచెం ఇంకిపోయి బాగా గట్టిగా గ్రేవీగా వచ్చింది. సో ఈ టైంలోనే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ బియ్యాన్ని అయితే బాగా కడిగి నానబెట్టుకున్నాను. సో 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. సో నేనైతే వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఇక్కడే మీరు ఉప్పు కూడా కరెక్ట్గా ఉందా, కారం కరెక్ట్గా ఉందనేది చెక్ చేసుకోండి. బికాస్ ఉప్పు తక్కువ ఉంటే మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఉప్పు తక్కువ ఉంది కాబట్టి నేనైతే యాడ్ చేసుకున్నాను. వన్స్ వాటర్ అనేది బాగా ఉడికేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి. రైస్ని అయితే బాగా ఎక్కువ అయితే కలపెట్టబాకండి, ఊరికే అలా కలపెట్టుకోండి చాలు. ఇంకా దాని తర్వాత ఒక 5 minutes తర్వాత అయితే మనం దమ్ అనేది పెట్టుకుంటాము. వాటర్ రైస్ రెండు సేమ్ ఈక్వల్గా ఉంటుంది. ఆ టైంలో అయితే మనం దమ్ అనేది పెట్టుకోవాలి. నేనైతే దమ్ అనేది పెట్టేశాను. ఒక 5 minutes అయితే ఒక హై ఫ్లేమ్లో పెట్టి దమ్ అనేది పెట్టుకొని దాని తర్వాత మీరు స్టవ్ ఆపేయండి. వెంటనే అయితే ప్లేట్ని తీయబాకండి. ఒక 5 minutes దాకా అలాగే ఉన్నిచ్చి దాని తర్వాత అయితే ప్లేట్ని రిమూవ్ చేసి చూసారంటే ఇప్పుడు నేను చూపించిన విధానంలో బాగా ఉంటుంది. నేనైతే టొమాటో రైస్ని చికెన్ గ్రేవీ, చికెన్ 65 అండ్ రైతాతో అయితే కంప్లీట్ చేశాను అనమాట. టేస్ట్ వైజ్ సూపర్ ఉన్నింది. మీరు కూడా వన్స్ మీ ఇంట్లో ట్రై చేసి అయితే చూడండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు సెలవు, మరి బాయ్ గాయ్స్.